అడవులను కాపాడుకునే విషయంలో నిక్కచ్చిగా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీ శాఖలో సంస్కరణలు మొదలయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భారీ ప్రక్షాళన జరిగింది. చీఫ్ కన్జర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేశారు. ఈ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మందిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురికి మెమోలను జారీ చేశారు. అటవీ శాఖలో భారీ బదిలీలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. చెప్పండి సూరజ్. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించే నిబద్ధత అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీ శాఖ భారీగా బదిలీలకు ఇవాళ శ్రీకారం చుట్టింది. దాదాపుగా 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ విషయంలో అటవీ భూముల్లో చెత్త పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా నియమించడం జరిగింది. జంగిల్ బచావ్ జంగిల్ బడావ్ నినాదంతో అడవుల సంరక్షణకు అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసింది. అడవిని రక్షించే బాధ్యతను అంకితభావం కలిగిన అధికారులకు అప్పగించాలని స్పష్టంగా కూడా సూచించడం జరిగింది. ఎక్కువ మంది అధికారులు హైదరాబాద్ లో ఉండటం కారణంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీ శాఖ సంస్కరణలు కూడా ప్రారంభించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మంచి అధికారులను నియమించడం, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్లకు మెమోలు ఇవ్వడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది. అడవులను సంరక్షించడంలో మంచి పేరున్న అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించడం జరిగింది. దీంతో చీఫ్ కన్జర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపుగా 200 మంది బదిలీ కావడం జరిగింది. ఈ బదిలీలపై ఫైల్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సంతకం చేశారు. జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్ కన్జర్వేటర్లు డిఎఫ్ఓ స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే సిన్హాకు అచ్చంపేట బాధ్యతలు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదా కలిగిన శర్వానంద్కు, వినోద్ కుమార్లకు మెదక్ కవ్వాల్ బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, నిజామాబాద్, ఆమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగనగర్, ఇచ్చోడలకు కొత్త డిఎఫ్ఓలను నియమించడం జరిగింది. 19 మంది రేంజ్ ఆఫీసర్లను కూడా మార్చడం జరిగింది. మహబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజం నగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరిమేర, బెల్లంపల్లి, తిరియాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లి, కొత్త రేంజ్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లు కలిపి మొత్తం 160 మందిని బదిలీ కూడా చేయడం జరిగింది. ఇక మరో 11 మంది పైన సస్పెన్షన్ వేట్ కూడా వేయడం జరిగింది. పలువురికి మెమోలు కూడా జారీ చేయడం జరిగింది. చిరుత రైట్ సూరజ్, థ్యాంక్ యూ. అడవులను కాపాడుకునే విషయంలో నిక్కచ్చిగా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీ శాఖలో సంస్కరణలు మొదలయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భారీ ప్రక్షాళన జరిగింది. చీఫ్ కన్జర్వేటర్ల నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేశారు. ఈ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మందిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురికి మెమోలను జారీ చేశారు.